తూర్పుగోదావరి రాజమండ్రిలో నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. భారీ స్థాయిలో బంగారం, 7 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 42 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఈ దొంగతనాల్లో కరుడుగట్టి నేరస్తుడు వేమగిరి హరీష్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. నేరస్తుడు హరీష్ 54 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 12 ఏళ్లలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. అలాగే 3 గెస్ట్ హౌస్లలో చోరీ చేశాడని ఎస్పీ తెలిపారు. 4.5 కేజీల బంగారం, 7.5 కేజీల వెండి వస్తువులు అపహరించాడని అన్నారు. ఇందులో వేమగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్. దిస్ ఫెలో ఈజ్ వెరీ నోటోరియస్. ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో 27/2025 ఈయన ఈ కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటోరియస్. కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు 57 క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది. దీంట్లో 3.5 కేజీల గోల్డ్, 18 కాసుల బంగారం ప్లస్ 300 గ్రామ్స్, ఆల్మోస్ట్ 301 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈయన ఇంతకుముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే 54 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటరాగేట్ చేసిన తర్వాత 12 కేసులు డిస్క్లోజ్